Good morning friends, welcome to my channel. In the last video we have discussed about basic concepts of profit and loss and few problems. So we have stopped at problem number 6. Now we start from 7th problem. In this video we are going to cover almost 15 to 16 problems. All are previous year MCQs of railway and NTPC. Some problems are taken from previous year sub-inspector and police constable. A retailer marks all his goods at 50% above the cost price and thinking that he will still make 25% profit, offering a discount of 25% on the market price. What is his actual profit on the sales? ఒక రిటైలర్ ఏం చేశాడంటే కాస్ట్ ప్రైస్ మీద 50% పెంచాడు. సో ఇది మార్కప్ ప్రైస్ అవుతుంది. సో లెట్స్ ఏ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. సో దీని మీద 50% హైక్ చేశాడు కాబట్టి 150% మార్కప్ ప్రైస్. ఈ పాయింట్ క్లియర్. హీ వాంట్స్ టు మేక్ ఎ 25% ప్రాఫిట్ అండ్ 25% ప్రాఫిట్ వస్తుంది అని అనుకున్నాడు. ఎప్పుడు? ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 25%. డిస్కౌంట్ దేనిపైన ఇస్తాం? మార్కెట్ ప్రైస్ పైన ఇస్తాం. అయితే యాక్చువల్గా ఆయనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అని మనకు అడిగారు. దీని మీద డిస్కౌంట్ 25%. 150లో 25% డిస్కౌంట్ ఎంత 37.5 రూపీస్. సో ఫైనల్గా 112.5 రూపీస్ అనేది ఫైనల్ ప్రైస్. అయితే కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఇంక్రీజ్ అయింది? 12.5% ఇంక్రీజ్ అయింది. సో మెథడ్ 2 సక్సెసివ్ పర్సంటేజ్. ఫస్ట్ 50% ఇంక్రీజ్ చేశారు, అగైన్ 25% డిక్రీజ్ చేశారు. సో దీని సక్సెసివ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? +50 -25 +50 × -25 డివైడెడ్ బై 100. సో ఫైనల్ ఆన్సర్ 12.5. ఇలా చేస్తే ఎక్కువ టైం పడుతుంది, ఇలా చేస్తే తక్కువ టైం పడుతుంది. A book was sold for 230 with a profit of 15%. If it was sold for 210, then what would have been the percentage of profit or loss? ఒక బుక్ సెల్లింగ్ ప్రైస్ 230 రూపాయలు. ఆయనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15%. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 200 రూపీస్. సింపుల్ ప్రాబ్లమ్స్ మనకి ఈజీ తెలిసిపోయి 200లో 15% అంటే 30 రూపీస్. 230 కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. ఇఫ్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ 210, సో కొత్త SP1 ఎంత? సెల్లింగ్ ప్రైస్ కొత్తది 210. అంటే ఎంత పెరిగింది? 10 రూపీస్ పెరిగింది. 200 మీద 10 రూపీస్ అంటే 5% ప్రాఫిట్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ 75%. ఇఫ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ అలౌడ్, దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్. దీని మీద 15% డిస్కౌంట్ ఇచ్చామనుకుంటే సెల్లింగ్ ప్రైస్, దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ 85 రూపీస్ అయింది. అయితే ప్రాఫిట్ ఎంత? 10 రూపీస్. 10/75 × 100 40/3 అంటే 13.33%. బై సెల్లింగ్ ఏ పెన్ ఫర్ 144 రూపీస్, అనురాగ్ లూజెస్ 1/7 ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. ఈ సెంటెన్స్ అర్థం చేసుకోండి. ఇఫ్ ద పెన్ ఈజ్ సోల్డ్ ఫర్ 189, దెన్ వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్? అనురాగ్ ఒక పెన్నుని 140 రూపాయలకి అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 144 రూపీస్కి అమ్మాడు. అయితే అనురాగ్కి వచ్చిన లాస్ ఎంత? 1/7. కాస్ట్ ప్రైస్ 7 యూనిట్లు. సో అనురాగ్కి 1 యూనిట్ లాస్ వచ్చింది. అంటే 6 యూనిట్స్ సెల్లింగ్ ప్రైస్. 6 యూనిట్స్ సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు 1 యూనిట్ ఎంత అవుతుంది? 24 అవుతుంది 1 యూనిట్. 1 యూనిట్ 24 అయినప్పుడు 7 యూనిట్స్ ఎంత అవుతుంది? 168 రూపీస్ అవుతుంది 7 యూనిట్స్. ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? న్యూ సెల్లింగ్ ప్రైస్ 189 రూపీస్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ 21 రూపీస్ వచ్చింది.
21/168 into 100. 7 3s are 7 2s are 7 4s are 100/8. 100/8 అంటే ఎంత? 12.5%. మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఫింగర్ టిప్స్ పైన ఉండాలండి. ఒకటి 100/8 అంటే ఎంత, 1/7 అంటే ఎంత, 5/7 అంటే ఎంత, ఇవన్నీ ఫస్ట్ వీడియోలో పర్సంటేజ్లో డిస్కస్ చేశాను. 1/24 అంటే ఎంత పర్సంటేజ్, 1/23 అంటే ఎంత, 1/22 అంటే ఎంత, ఇవన్నీ డిస్కస్ చేశాను. అవి బాగా ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్టుగా అయితే అవి క్యాలిక్యులేట్ చేయడానికి కనీసం 5 seconds పడుతుంది. ఆ 5 seconds మనం సేవ్ చేయొచ్చు. ఒక ప్రాబ్లంలో 5 నుంచి 10 seconds మనం సేవ్ చేయగలిగితే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఈవెన్ 2 minutes పట్టినా ఈజీగా మనం ఇక్కడ సేవ్ చేసిన టైంని అక్కడ కాంపన్సేట్ చేయొచ్చు. మ్యాక్సిమం మైండ్ క్యాలిక్యులేషన్ చేయడానికి, ప్రాబ్లమ్ చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి, ఏ వేలో చేయడానికి ద బెస్ట్ వే ఏదైతే చేయడానికి మనకు ఆటోమేటిక్ చదువుతున్నప్పుడే తెలిసిపోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ 12% గెయిన్ అండ్ 4% లాస్ ఆన్ ఎ సేల్ ఆఫ్ ఐటమ్ వాజ్ 28%. వాట్ వాజ్ ద కాస్ట్? సో ఇది కాస్ట్ ప్రైస్ అండి. ఈ కాస్ట్ ప్రైస్ నుంచి ఇది 12% గెయిన్, ఇది ఇక్కడ వరకు ఇది 4% లాస్. ఈ డిఫరెన్స్ 28 రూపీస్ అని అడిగాడు. సో 28 రూపీస్ అంటే 16% 28 రూపీస్ వస్తుంది. 16% 28 రూపీస్ అంటే 4% 7 రూపీస్. 4% 7 రూపీస్. 100% 25 4s కాబట్టి 25 into 7. సో 175 అనేది ఆన్సర్. ఈ ఫిగర్ మనం మైండ్లో ఉండాలి. ఉదాహరణకి కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం, 12% ప్రాఫిట్ అనుకుందాం, 112 రూపీస్, 4% లాస్ అనుకుందాం, 96 రూపీస్. నేను ప్రాబ్లంలో ఎలాగిస్తానంటే, ఒక వస్తువు యొక్క గెయిన్ పర్సంటేజ్ 12% అయినప్పుడు, కాస్ట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ 4% అయినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ 16 రూపాయలు అని అన్నాను అనుకోండి. కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. సో 16% 16 రూపీస్ అయినప్పుడు 100% 100 రూపీస్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే అడిగారు, కాకపోతే కాస్ట్ ప్రైస్ డిఫరెంట్. ఇక్కడ 175 కాస్ట్ ప్రైస్. 175 మీద 12% ఎంత వస్తుందో, 175 మీద 4% ఎంత వస్తుందో వాటి మధ్య డిఫరెన్స్ మనకు 28 ఇచ్చారు. ఆ డిఫరెన్స్ 16%. కాబట్టి 4% నేను ఎందుకు కట్టాను? నాకు టైం సేవ్ చేసుకోవాలి. నేను 1% కట్టాను అనుకోండి, 28/16, మళ్ళీ అగైన్ 100% చేయాలి. దిస్ ఈజ్ టైం కన్జ్యూమింగ్ నాకు. సో 4% 7 రూపీస్ వచ్చిన 25 4s 25 7s చేసుకుంటే నాకు 175 వచ్చేస్తుంది ఈజీగా. షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ at 20% ప్రాఫిట్. ఇఫ్ he had bought the article at 10% less and sold at 18 rupees more than the previous selling price, he would have made 40% profit. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్? ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఒక వ్యక్తి, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, 100 రూపీస్ కొని 120 రూపీస్ ప్రాఫిట్కి అమ్మాడు. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఆర్టికల్ అట్ 10% లెస్, 10% లెస్ అంటే 90 రూపాయలకు కొన్నాడు. ఇది న్యూ సిపి. 90 రూపాయలకు కొంటే అండ్ సోల్డ్ ఎట్ 18 మోర్ దెన్ ద ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ కంటే 18 రూపాయలు ఎక్కువ అమ్మాడు. అయితే ఈ వుడ్ హ్యావ్ మేడ్ 40% ప్రాఫిట్. అయినా 40% ప్రాఫిట్ వచ్చింది. 40% అంటే ఎంత? 90లో 90కి 40% ప్రాఫిట్ అంటే 36 రూపీస్. 40% ప్రాఫిట్ అంటే 36 రూపీస్. సో 90 + 36 అంటే ఎంత? 126 రూపీస్కి అమ్మలాడు. కానీ యాక్చువల్గా ప్రాబ్లంలో ఏమని చెప్పాడు? సోల్డ్ ప్రైస్, ప్రీవియస్ సోల్డ్ ప్రైస్ కంటే 18 రూపాయలు ఎక్కువ అమ్మాడు. సో ప్రీవియస్ సోల్డ్ ప్రైస్ 120, ప్రెజెంట్ సోల్డ్ ప్రైస్ 126. వీటి మధ్యన డిఫరెన్స్ 6 రూపీస్. మరి 18 రూపీస్ డిఫరెన్స్ కావాలంటే ఇది 138 అండి. వీటి మధ్య డిఫరెన్స్ 18 రూపీస్ కావాలంటే ఇది ట్రిపుల్ అవ్వాలి కదా, ఇది 270 రూపీస్ అవ్వాలి కదా. ఇది 270 రూపీస్ అయినప్పుడు ఇక్కడ ఆబ్వియస్గా డిఫరెన్స్ అనేది 18 రూపీస్ వస్తుంది.
సో 217లో 40% తీసుకోండి. 27 × 4 108. సో దీనికి 108 కలిపారు అనుకోండి, ఎంత వస్తుంది? 378 వస్తుంది. అప్పుడు దీని ప్రైస్ ఇది 300, ఇది 360. సో 360కి 370కి డిఫరెన్స్ ఎంత? 18 రూపాయలు వచ్చిందా లేదా? సో ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఇలాగే చేయాలి. మరొకసారి చెప్తాను. ఒక షాప్ కీపర్ ఒక ఆర్టికల్ని 20% ప్రాఫిట్కి అమ్మాడు. సో నేను 100 రూపీస్ అనుకున్నాను, 120 రూపీస్కి అమ్మాడు. అదే ఆర్టికల్ని 10% లెస్కి కొని అమ్మిన ప్రైస్ కంటే 18 రూపాయలు ఎక్కువకి అమ్మితే ఆయనకి 40% వస్తుంది. 10% 90. 90లో 40% అంతా 126. 126కి అమ్మితే దాట్ మధ్య డిఫరెన్స్ 6 రూపీస్ వచ్చింది. అంటే మనం అనుకున్న కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ కాదనమాట. అనుకున్న కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 6 3 18 రావాలి ఇక్కడ డిఫరెన్స్. అంటే మనం కాస్ట్ ప్రైస్ని 300గా తీసుకోవాలి. సో కాస్ట్ ప్రైస్ 300గా నేను తీసుకున్నాను. సో కాస్ట్ ప్రైస్ 300 తీసుకున్నప్పుడు దానిలో 10% తక్కువ అంటే 270. దీనికి మళ్ళీ 40% పెంచితే 378. సో 360లో 378 డిఫరెన్స్ 18. సో ప్రాబ్లం సరిపోయింది. కాబట్టి మనకు ఫైనల్గా అడిగింది వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 300. సో ఆన్సర్ 300. చంద్రశేఖర్ సోల్డ్ 12 identical articles for a total of 420, incurring a loss equals to the cost price of 7 such articles. The cost price of 1 article ఎంత అని అడిగాడు. ఈ వీడియోని పాజ్ చేసి ఈ ప్రాబ్లం మీకు ఎంత టైం పడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ 1 minute దట్స్ ఫైన్, యూఆర్ ఆన్ ద ట్రాక్. 1 నిమిషం కంటే ఎక్కువ టైం పట్టింది అనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ను మనము కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చేయాలి. చంద్రశేఖర్ 12 వస్తువుల్ని అమ్మాడు, 12 వస్తువులు సోల్డ్ చేశాడు. ఆయనకి ఎంత లాస్ వచ్చింది? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 such articles. సో కాస్ట్ ప్రైస్ 7 such articles అంటే ఉదాహరణకి కాస్ట్ ప్రైస్ ₹1 అనుకుందాం, నేను ₹1. సో 7 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ 7 రూపీస్. సారీ, ఈ మెథడ్ రాంగ్, ఇది ఇలా కాదు. సాధారణంగా ఇలా అనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లంలో. సో ఇలా ఏమనకుండా వెరీ పీస్ఫుల్గా ఆలోచించండి. ఉదాహరణకి మీ దగ్గర 12 బాల్స్ ఉన్నాయనుకుందాం. ఈ 12 బాల్స్ని అమ్మితే మీకు 420 రూపీస్ వచ్చాయి. మీరు ఏమనుకున్నారంటే నాకు 7 బాల్స్ కాస్ట్ ప్రైస్ మీకు లాస్ వచ్చింది. 7 బాల్స్ కాస్ట్ ప్రైస్ మీకు లాస్ వచ్చింది అంటే ఇది 5 బాల్స్ కాస్ట్ ప్రైస్ మీకు వచ్చినట్టుగా కదా. సో 420 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది? 5 8 40, 5 4 20 అంటే 84 రూపీస్ వచ్చింది. వెరీ సింపుల్ అండి, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 28%. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50 రూపీస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 18 రూపీస్, దెన్ ద ప్రాఫిట్ వుడ్ బి 11.6%. వాట్ ఈజ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అన్నట్టు. ఈ ప్రాబ్లం కూడా ఒకసారి పాజ్ చేసి చేయండి. మీకు 1 minute లోపల వస్తే వెల్ అండ్ గుడ్. మీకు ఏదైనా కొత్త మెథడ్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను ఒక మెథడ్లో చెప్పాలనుకుంటున్నాను. ఇది కాస్ట్ ప్రైస్ అండి, ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్లో నుంచి సపోజ్ ఉదాహరణ కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. ఈ కాస్ట్ ప్రైస్ నుండి 28% ప్రాఫిట్కి అమ్మారు, అంటే 128 రూపీస్కి అమ్మారు. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50 రూపీస్, కాస్ట్ ప్రైస్ని ఇంకొక 50 రూపాయలు పెంచామనుకోండి. ఇది 100 యూనిట్స్ అనుకోండి, లేదా 100 పాట్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు కానీ మనము సాధారణంగా పర్సంటేజ్లో 100 అనుకుంటాం. 100 అంటే అది ఎగ్జాక్ట్గా న్యూమరికల్గా 100 అని కాదు, 100 యూనిట్స్ అని అర్థం, లేదా 100 పాట్స్ అని అర్థం. సో నేను 100 పాట్స్ తీసుకున్నాను, దాని మీద ప్రాఫిట్ 128 పాట్స్ వచ్చింది. ఆ పాట్ అనేది ఎంతైనా అవ్వచ్చు, ₹1 అవ్వచ్చు, ₹1.50 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి మల్టిపుల్ ఆఫ్ ఎనీథింగ్. సో 50 రూపాయలు పెంచాం. సో 100 + 50 రూపీస్. నేను దీన్ని ఏమంటాను అంటే ఈ పాయింట్ని 100 పాయింట్స్ + 50 రూపీస్ పెంచితే సెల్లింగ్ ప్రైస్ని 18 రూపీస్ తగ్గించాను. ఇది ఈ పాయింట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 18 రూపీస్. ఇది ఈ డిస్టెన్స్ 18 రూపీస్. ఈ పాయింట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 18 రూపీస్. దెన్ ద ప్రాఫిట్ వుడ్ బి 11.6%. ఇప్పుడు కొత్త ప్రాఫిట్ ఎంత వచ్చింది? 11.6% వచ్చింది. అంటే దీని మీద 11.6% వచ్చింది. అంటే
100p ప్లస్ 50, దీని మీద 11.6% అంటే 11.6%. దీని మీద 11.6% లాభం వచ్చింది. ఎంత? ఈ పాయింట్ దగ్గర అమ్మితే. అంటే ఈ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు SP మైనస్ 18. ఈ ఈక్వేషన్ రాబట్టచ్చు. 100 యూనిట్స్ కొన్నాం, 128 యూనిట్స్కి అమ్మాం. సో 28% ప్రాఫిట్ ఈజ్ క్లియర్. ఇప్పుడు న్యూ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 50 రూపీస్ పెరిగింది. సో 100p ప్లస్ 50. సెల్లింగ్ ప్రైస్ 18 రూపీస్ తగ్గింది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ 18. న్యూ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 11.6%. అంటే ఈ ప్రైస్ మీద 11.6% ఇదనమాట, ఈ సెల్లింగ్ ప్రైస్. సో నేను అదే ఈక్వేషన్ వేసాను. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో నేను ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ విడ్త్ 50 అండి, ఈ విడ్త్ 50, ఈ విడ్త్ 18. ఓకే, సో మనకి ఈ విడ్త్ తెలియదు ఎంత అనేది, ఇది మనకు తెలియదు. సో ఇది 100 కదా, నేనేమంటానంటే 100 128% అయింది కదా, ఈ 28% ఈజ్ ఈక్వల్ టు ఇది 50 రూపీస్ యాడెడ్, 18 రూపీస్ యాడెడ్, ఇది ఎంత? 100p ప్లస్ 50. దీని మీద ఎంత పర్సంటేజ్? 116%. సో కేర్ఫుల్లీ లిజన్. 100% ప్లస్ 50, దీని మీద 11.6% మనం యాడ్ చేయాలి. అంటే 100 మీద 11.6%, 50 మీద 11.6%. 100 మీద 11.6%ని నేను 11.6% అని రాసుకుంటాను, ఎందుకంటే ఇవి పర్సంటేజ్లు. 50 మీద 11.6% అంటే 11.6% ఆఫ్ 50, 11.6% ఆఫ్ 50 ఈక్వల్స్ టు 50% ఆఫ్ 11.6. అండ్ 11.6లో బై 2 ఎంత? 5.8 ప్లస్ 5.8. ఇప్పుడు 28%, ఈ 11.6 ఇటు తీసుకొచ్చామనుకోండి, 28% మైనస్ 11.6% ఇది ఈక్వల్ టు 73.8. ఇది మైనస్ చేస్తే 11.4% వస్తుంది. is equal to 73.8, which equals to 73.8 by 11.4 into 100. సారీ, ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ రాంగ్ అండి. 28% 11.6% తీస్తే మనకి 16.4% వస్తుంది. సో 16.4% అంటే 73, ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తాను, 73.8 by 16.4 అంటే 73 by 16.4. 16 జర్ ఎంత? 64, 65.6, 7.4 వస్తుందండి. 7.4 ఇది 7.4 అంటే 74 అంటే 16 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 450 ఆన్సర్ వస్తుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి నీట్గా. నేను ప్రాబ్లం ఎలా చేయాలని చెప్పేస్తాను. ఇక్కడ మీకు చిన్న టెక్నిక్ చెప్తాను ఒకటి. ఇది 100 రూపీస్ అండి, 20 రూపీస్ పెంచాం. సో ఇది 120, ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి. ఇది CP2, CP1 అనుకోండి, న్యూ కాస్ట్ ప్రైస్ 120 రూపీస్. ఇప్పుడు దీని మీద ఒక 10% పెంచి అమ్మామనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ 10% ఎంత? 120లో 10% అంటే 12, ఇది 132. సో 120 ఆఫ్ 10% ఈక్వల్స్ టు 12. అదే చేసాం కదా, 120లో 10% 12. దీన్ని ఎలా చేయొచ్చు? 100 ప్లస్ 20 ఆఫ్ 10% అనొచ్చా? అంటే ఈ 100లో 10%, 100లో 10% ప్లస్ 20లో 10% ఈజ్ ఈక్వల్ టు 12 కదా. 100లో 10% 10, 20లో 10% 2 ఈజ్ ఈక్వల్ టు 12 కదా. ఈ ప్రాబ్లంలో కూడా మనం అదే చేసాం. ఈ 28% ఈజ్ ఈక్వల్ టు 50, 18,
ఈ మొత్తంలో 11.6% వేయాలి కదా. 100లో 11.6% వేసాను, మళ్ళీ 50లో 11.6% వేసాను. 50లో 11.6 అంటే 5.8. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 16.4% ఈక్వల్ టు 73.8 వచ్చింది. సో 100% అప్రాక్సిమేట్గా 450 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక 1 minute కంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు. సో చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర టైం సేవ్ చేస్తే ఇక్కడ టైం పట్టవచ్చు. ఇది చేయాల్సిన ప్రాబ్లం ఇది. ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 1875 ఈజ్ ద సేమ్ యాజ్ ద లాస్ అక్కర్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 1385. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఇందులో ఏమి ఇచ్చాడంటే ఇది ఒక వస్తువు కాస్ట్ ప్రైస్, దీన్ని ఎంతకు అమ్మాడు 1875కి, మళ్ళీ ఎంతకు అమ్మాడు 1385కి. ఇక్కడ అమ్మితే ఆయనకు వచ్చిన లాసు, ఇక్కడ అమ్మితే ఆయనకు వచ్చిన ప్రాఫిట్ ఈక్వల్ అనమాట. ఈక్వల్ అంటే అర్థం ఏంటి? వాటి మధ్యన ఉన్న డిఫరెన్స్ని బై 2 చేసి దీనికి యాడ్ చేస్తే వచ్చేదే కాస్ట్ ప్రైస్ కదా. 1385, 1875 ఈ రెండింటిని మైనస్ చేయండి. 1875 మైనస్ 1385 మైనస్ చేస్తే సమ్ ఎక్స్ అనే అమౌంట్ వస్తుంది. దాన్ని బై 2 చేయండి. దాన్ని బై 2 చేసి ఈ ఎక్స్ బై 2 ప్లస్ 1385 యాడ్ చేయండి. అదే కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనకు అడిగింది వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ ద ఆర్టికల్ అని అడిగాడు. అంటే సింపుల్గా ఒక వస్తువుని 1875కి అమ్మినప్పుడు వచ్చే లాభము అదే వస్తువుని 1385కి అమ్మినప్పుడు వచ్చే లాస్కి సమానం అని చెప్పాడు. ఈ లాస్ ఈజ్ ఈక్వల్ టు లాభం. కాబట్టి వీటి మధ్యన డిఫరెన్స్ని బై 2 చేసేసి కాస్ట్ ఈ ప్రైస్కి యాడ్ చేసిన కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. డిఫరెన్స్ని ఈ ప్రైస్ నుంచి మైనస్ చేసేసిన కాస్ట్ ప్రైస్ వస్తుంది. అది చేయండి. అది ఎన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ అట్ ఎ గెయిన్ ఆఫ్ 12%. హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ 33 more, the gain would have been 14%. The cost price of the article, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ 112 రూపీస్. కానీ హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ 33 రూపీస్ మోర్, అంటే ప్లస్ 33 రూపీస్కి ఎక్స్ట్రాకి అమ్మాడు. సో ఇది 100% అనుకోండి, ఇది 112%. ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ నుంచి ఇంకొక 33 రూపాయలకి అదనంగా అమ్మాడు అనుకుందాం. ఆయనకు అదనంగా ఎంత పర్సంటేజ్ వస్తుంది? 2% వస్తుంది. అంటే 2% ఈజ్ ఈక్వల్ టు 33 రూపీస్ అని అర్థం కదా. 1% ఎంత అవుతుంది? 17.5 రూపీస్. సో 100% 1750. సింపుల్ లెక్కే. వాడు ఇచ్చింది ఏం లేదు. మనం ఒక వస్తువును 100% కొని 12% ప్రాఫిట్ కమ్మాలంటే 112 పార్ట్స్కి అమ్మాం. అదనంగా 33 రూపాయలకి అమ్మితే మనకు 2% లాభం వచ్చింది. అంటే 33 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2 పార్ట్స్. సో 1 part 17.5, 100 part 1750. Sarita buys 2 old Samsung phones and 3 MI mobile phones. సరిత శాంసంగ్ ఫోన్స్ 2 కొన్నది, ఎంఐ ఫోన్స్ 3 కొన్నది. ఎంత కొన్నది? మొత్తం కలిపి 40,200 రూపాయలు కొనింది. ఇఫ్ షీ సెల్స్ ద శాంసంగ్ ఫోన్ అట్ 10% ప్రాఫిట్, ఎంఐ ఫోన్స్ 20% ప్రాఫిట్. శాంసంగ్ ఫోన్స్ 10% ప్రాఫిట్ కమ్మింది, ఎంఐ ఫోన్స్ 20% ప్రాఫిట్ కమ్మింది. అమ్మితే ఆవిడకి వచ్చిన ప్రాఫిట్ 5640. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఎంఐ ఫోన్ ఎంత అని అడిగాడు. ఎంఐ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఇప్పుడు శాంసంగ్ ఫోన్ మీద 10% లాభము, ఎంఐ ఫోన్ మీద 20% లాభం. అంటే ఓవరాల్గా 10% అయితే కామన్గా వచ్చింది కదా. సో 40,200 10% అంటే 4,020 రూపాయలు. సో మైనస్ 4,020 తీసేయండి ఇందులో నుంచి. ఇంకెంత మిగిలింది? 1,620 రూపాయలు మిగిలింది. ఈ 1,620 రూపాయల ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంఐ ఫోన్స్ నుంచి వచ్చింది. అంటే ఈచ్ ఎంఐ ఫోన్ నుంచి 10% ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ కలిపితే 1,620 రూపాయలు అయింది. ఒక ఎంఐ ఫోన్ నుంచి 10% అంటే 3 ఎంఐ ఫోన్ 13%. 30% 1620 అయింది. అంటే ఈ 10% ఏంటంతా ఎంఐ ఫోన్లో 10%. సో ఎంఐ ఫోన్లో 10% ప్రాఫిట్. అలాగే 3 ఎంఐ ఫోన్ నుంచి 10%
మూడు ఎంఐ ఫోన్లోని 30% ప్రాఫిట్ 1620కి ఈక్వల్. అంటే 10% ఎంత అవుతుంది? ఒక 10% 540 రూపీస్ అవుతుంది. ఒక 10% ఆఫ్ ఎంఐ ఫోన్ ఈక్వల్స్ టు 540. సో 100% ఈజ్ ఈక్వల్ టు 5400. సో ఆన్సర్ ఇది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. మనకి సరిత అనేది రెండు శాంసంగ్ ఫోన్లు కొనింది, ఒక ఎంఐ ఫోన్ కొన్నది. శాంసంగ్ ఫోన్ 2 కొన్నప్పుడు ఆవిడకి ఒక్కొక్క ఫోన్ మీద 10% ప్రాఫిట్ వచ్చింది. ఎంఐ ఫోన్ కొన్నప్పుడు ఒక్కొక్క ఫోన్ మీద 20% వచ్చింది. అంటే ఓవరాల్గా అన్ని ఫోన్ల మీద 10% వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ 10% ప్రాఫిట్ మైనస్ చేస్తాను. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఇది. దీనిలో 10% అంతా 4020. మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి తీగా 1620 వచ్చింది. ఈ 1620 రూపీస్ దేనిపైన అదనంగా వచ్చింది? ఈచ్ ఎంఐ ఫోన్ మీద 10% అండ్ 10%. అంటే ఒక ఎంఐ ఫోన్లో 10%, 3 ఎంఐ ఫోన్లో 10% కలిపితే 30% ఆఫ్ ఎంఐ ఫోన్. 30% ఇదిగో 30% ఆఫ్ ఎంఐ ఫోన్ ఈక్వల్స్ టు 1620. 10% ఎంత? 540. 10% అయినప్పుడు ఒక ఎంఐ ఫోన్ 5400 కాస్ట్ అవుతుంది. సో అది అంటే ఇదంతా మైండ్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవడమే ఇంక ఇలాంటివన్నీ. 40% ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 2% లాస్, while the rest of the goods are sold at 4% profit. సో మనకు టోటల్గా 100% గూడ్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో 40% గూడ్స్, 60% గూడ్స్. ఈ 40% గూడ్స్ 2% లాస్కి అమ్మారు. అంటే ఉదాహరణకి ఒక గూడ్ మీద ₹2 లాస్ వచ్చింది అనుకుందాం. సో ఓవరాల్గా -80 లాస్ వచ్చింది. ఇక్కడ 60 గూడ్స్ మీద ఒక గూడ్ మీద ₹4 లాభం వచ్చింది అనుకుంటే ₹240 లాభం వచ్చింది. సో టోటల్గా నెట్ ఎంత వచ్చింది? ₹160 గెయిన్ వచ్చింది. ఎంత? 100 గూడ్స్ మీద. అంటే ఒక గూడ్ మీద ఎంత వచ్చింది? 1.6 వచ్చింది. అంటే ఒక గూడ్ మీద 1.6% పెరిగింది. బట్ యాక్చువల్గా ఇఫ్ దెర్ ఈజ్ ఎ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 250, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్ ఈజ్ ఎంత అని అడిగాడు. 1.6% అనేది టోటల్ ప్రాఫిట్. మనకి ఇక్కడ ఎంత? ₹160 టోటల్ ప్రాఫిట్ వచ్చింది. బట్ దీని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ ఎలా చేసాం? ఒక గూడ్ ₹2 లాభం వచ్చినప్పుడు ₹2 వేసుకున్నాం, 2%. అంటే ఓవరాల్గా 40% గూడ్స్ మీద 2% లాభం వచ్చింది. ఒక గూడ్కి ₹2 లాభం వచ్చింది అనుకున్నాను కాబట్టి ₹80 వేసాను. అలాగే మొత్తం ₹160 అన్నప్పుడు మళ్ళీ 100 చేత డివైడ్ చేస్తే 1.6 వచ్చింది కదా. అంటే ఒక సింగిల్ గూడ్ మీద 1.6% ప్రాఫిట్ వచ్చింది. అంటే టోటల్గా 100% గూడ్స్ మీద కూడా 1.6% కదా ప్రాఫిట్. సో 1.6% అనేది 250కి సమానం. సో 100% అంటే ఎంత? సో అందుకే నేను 100% అనుకోండి. ఇది యూనిట్స్ అనుకోండి, పాట్స్ అనుకోండి, ఎనీథింగ్. సో ఇది 100 పాట్స్ అయినప్పుడు 40 పాట్స్ మీద ఈచ్ పాట్ మీద 2% అంటే 80 పాట్స్. ఇది 80 యూనిట్స్. అలాగే 240 వచ్చాయి. సో నెట్ 160. సో ఇక్కడ 1.6% 250 అయినప్పుడు 100% అంతా 250/1.6 × 100. 425 4 4 250 స్క్వేర్ డివైడెడ్ బై 4 15,625 వస్తుంది. ఇది ఆన్సర్. ఇది సమ్వాట్ ట్రిక్కీ ప్రాబ్లం అండి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ పర్సన్ సెల్స్ హిజ్ టేబుల్ ఎట్ 15% ప్రాఫిట్. ఆయన దగ్గర ఒక టేబుల్ ఉంది, అలాగే ఒక చైర్ ఉంది. సో కేస్ 1, కేస్ 2. ఆయన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని 12.5% లాభానికి అమ్మారు. చైర్ని 8.3% ప్రాఫిట్ లాస్కి అమ్మారు. సో టేబుల్ 12.5% అంటే 1/8 అండి. అంటే ఎవ్రీ 8 పార్ట్స్ మీద ఒక పార్ట్ లాభం వచ్చింది. అలాగే లాస్ అంటే 8.33% కదా. దీన్ని మనం ఎలాగనుకోవాలి? చైర్ 1.12 అంటే 12 పార్ట్ల మీద ఒక పార్ట్ లాస్ వచ్చింది. ఇది కేస్ 1. అలా చేస్తే ఆయనకి హోల్ గెయిన్ ₹25 వచ్చింది. అంటే ఈ టేబుల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%, చైర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 8.33%. ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ ఈ గెయిన్స్ ₹25. సో సినారియో 1లో ఆయన ₹25 ప్రాఫిట్ లాభం వచ్చింది. సినారియో 2 క్వైట్ రివర్స్. ఏంటంటే
టేబుల్ని 8.33% లాస్కి అమ్మారు, చైర్ని 12.5% లాభానికి అమ్మారు, రివర్స్లో అమ్మారు. అప్పుడు ఆయనకి నెయిదర్ గెయిన్స్ నార్ ప్రాఫిట్. సెకండ్ కేసులో వచ్చింది. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అని అడిగారు. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లమే, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని సింపుల్గా మనం ఎలా చేయాలంటే, ఇక్కడ నేను ఎందుకు ఈ 1/8 1/12 అనుకున్నట్టు ఈ రెండింటి కాసాగు 48, ఈ రెండింటి కాసాగు 48. ఇప్పుడు నేనేమనుకుంటానంటే టేబుల్ కాస్ట్ 48x అనుకోండి, చైర్ కాస్ట్ 48y అనుకోండి. మీకు డౌట్ రావచ్చు, నేను 48 ఎందుకు అనుకున్నానంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 48. నేను ఇక్కడ టేబుల్ కాస్ట్ 8 అని తీసుకున్నాను అనుకోండి, దాన్ని 9 రూపీస్కి అమ్మాడు, 12.5% అది లాభం. మళ్ళీ సినారియో 2లో ఇంకొకలా తీసుకుంటే ప్రాబ్లం రాదు, కానీ 48x అని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నీట్గా. సినారియో 1లో ఇది అనుకున్నాం కదా, టేబుల్ యొక్క కాస్ట్, చైర్ యొక్క కాస్ట్. ఇప్పుడు ఫస్ట్ దానికి రండి. టేబుల్ 12.5% లాభానికి అమ్మారు. 12.5% లాభానికి అమ్మారంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ 48x, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇది 8 పార్ట్స్కి సమానం. సో ఇంకొక పార్ట్ యాడ్ చేయాలంటే 6 యూనిట్స్ యాడ్ చేయాలి, అంటే 54x. డిఫరెన్స్ ఎంత? 6x ప్రాఫిట్ వచ్చింది. 1 యూనిట్ ప్రాఫిటే కదా, ఇక్కడ ప్రాఫిట్ 1 యూనిటే కదా, 6x వచ్చింది. సో సెకండ్ది ఇది 48y. ఇది ఎంత లాస్కి అమ్మారు? 1 యూనిట్ లాస్కి అమ్మారు, కాబట్టి 1 యూనిట్ లాస్ అంటే 4, 1 యూనిట్ లాస్ అంటే 4, అంటే ఇది 44yకి అమ్మారు, ఇది 4y. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 6x - 4y ఈజ్ ఈక్వల్ 25 రూపీస్. ఈ ట్రాన్సాక్షన్లో ఆయనకు వచ్చిన లాభం 25 రూపీస్. ఇక్కడ లాభం 6x, నష్టం 4y, కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ 25. ఇప్పుడు సినారియో 2, కేస్ 2. కేస్ 2లో ఏమని చెప్పారు? టేబుల్ ఎట్ లాస్ ఆఫ్ 8.33%. టేబుల్ 8.33% లాస్కి అమ్మారు, అంటే ఇది 48x. లాస్ ఎంత? 44xకి అమ్మారు, అంటే 4 యూనిట్స్ లాస్ ఇది. అలాగే ఇది 48yకి అమ్మారు, ఎంత లాభానికి అమ్మారు? 12.5% ప్రాఫిట్కి, 54yకి, అంటే 6y ప్రాఫిట్. డిఫరెన్స్ ఎంత? 6y - 4x ఈజ్ ఈక్వల్ టు 0. నో ప్రాఫిట్ నో గెయిన్ అన్నాడు, అంటే 6y ఈజ్ ఈక్వల్ టు 4x, అంతే కదా. 6y ఈజ్ ఈక్వల్ 4x. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది పట్టున ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఎంత కావాలి? 6x - 4y. y అంటే 4x/6 ఈక్వల్స్ టు 25. ఇది 20x అండి. ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తే 360 ఆన్సర్ వస్తుంది. 20x ఈజ్ ఈక్వల్ టు 6 × 25 × 6. సో డివైడెడ్ బై 20 చేసి ఇంటూ మనకు కావాల్సిన 48 కదా, ఇలా చేస్తే 360 వస్తుంది. సో ఇది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి ఇవన్నీ. సో ఒకటి ఫస్ట్ మనం ఏది అనుకోవాలనేది, ఫస్ట్ 48 అనుకోవాలనేది ఒకటి. 48 అనుకున్నప్పుడు కాస్ట్ ప్రైస్లు సేమ్ 48x. సో 1 యూనిట్ కాబట్టి ఇక్కడ 6x డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ 4y డిఫరెన్స్ వస్తుంది. ఈ రెండు డిఫరెన్స్లు రాసేస్తాం. రెండోది ఇక్కడ కూడా ఇదంతా మనం చేయక్కర్లేదు, మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తే 6y - 4x, దానికి క్వైట్ ఆపోజిట్. 6y - 4x ఈజ్ ఈక్వల్ 0, కాబట్టి 6y ఈజ్ ఈక్వల్ 4x. సో ఇక్కడ ఈ స్టెప్ ఫస్ట్ మనం చేయాల్సింది 6x - 4y ఈజ్ ఈక్వల్ టు 25 చూడగానే, ప్రాబ్లం చూడగానే వేయచ్చు. రెండో స్టెప్ 6y ఈజ్ ఈక్వల్ టు 4x అని వేయచ్చు, అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 2x. సో వైలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. x వస్తే 48x ఫైండ్ అవుట్ చేస్తాం. సో 360 అనేది వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎగ్జామ్లో చేయాలంటే మనం ఇక్కడ ఇంటి దగ్గర ఆన్ బుక్ పైన ఒక n నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా కాకుండా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీ న్యూ మెథడ్, న్యూ టెక్నిక్, డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ యూ. మీకేమైనా తెలిసినట్లుగా అయితే ఖచ్చితంగా కామెంట్లో పోస్ట్ చేయండి, ఎందుకంటే అది మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. నాకు తెలిసిన టెక్నిక్ నేను మిగతా డిఫరెంట్ ఎర్రర్ అండ్ ట్రయల్ మెథడ్స్ చేశాను, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అని నాకు అనిపించింది. An article is sold at a profit of 20%. If both the cost price and selling price are
100 less, then the profit will be 4% more. Find the cost price అన్నాడు. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అండి. కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్. ఇక్కడ నేను పర్సంటేజ్ అనుకుంటున్నాను, ఇది యూనిట్స్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. మనకి ఎందుకంటే బోత్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 100 days తగ్గించాడు అనుకుందాం. 100% నుంచి 100 తగ్గిస్తే సమ్ మనీ. అలాగే 120% నుంచి ఇంకొక 100 రూపీస్ తగ్గించేయాలి. ఇక్కడ 100 రూపీస్ తగ్గించాలి. సో ఇక్కడ ఇది ఒక ఎక్స్ వచ్చింది, ఇది ఒక వై వచ్చింది. సో ఇప్పుడు ఈ వై అనేది ఎక్స్ కంటే 24% ఎక్కువ అని అన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే ఈ ఎక్స్లు వైలు 100లో 100xలో అనుకున్న బదులు డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ బట్టి వెళ్ళిపోదాం. ఉదాహరణకి ఫస్ట్ తీసుకోండి 800. సో కాస్ట్ ప్రైస్ 800 అయింది అనుకోండి. సినారియో 1 కాస్ట్ ప్రైస్ 800 అయింది అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 120% అంటే 960. ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత, న్యూ కాస్ట్ ప్రైస్ ఎంత? న్యూ కాస్ట్ ప్రైస్ 700, న్యూ సెల్లింగ్ ప్రైస్ 860. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 160. సో 700లో 160 అంటే 24% కాదు. 24% అంటే ఎంత? 140 + 168 ఉండాలి కదా, ఇది 160 ఉంది. సో ఇది కాదు. సో 500 తీసుకోండి. 500 120% ఇంక్రీజ్ చేస్తే 600. ఇది 400కి అమ్ముతాం. ఇక్కడ నుంచి మళ్ళీ 100 తీస్తే 500. వీటి మధ్య డిఫరెన్స్ 100. ఇదంతా 25% అవుతుంది. సో ఇది కూడా కాదు. 600కి వెళ్ళండి. 600 దీని మీద 120% అంటే 720. దీనికి మళ్ళీ 100 తగ్గిస్తే 500. 720లో మళ్ళీ 100 తగ్గిస్తే 620. డిఫరెన్స్ ఎంత? 120. 120 అంటే 500 120 అంటే ఎంత? 24%. సో ఈ ఆప్షన్ కరెక్ట్. సో దీనికి ఈ విధంగా అవుతుంది. ఇంకా మనం సింప్లిఫై చేయాలనుకుంటే, ఉదాహరణకి మనం చూడండి, ఇక్కడ 700 వచ్చింది, 860. 24% ఎంత? లాస్ట్కి ఎంత వస్తుంది? 20% 140, 7% 28 వస్తుంది, లాస్ట్కి 8 వస్తుంది. సో ఇక్కడ 8తో ఎండ్ అవ్వట్లేదు కాబట్టి ఇది అవ్వదు. సో ఇక్కడ చూడండి 500 600, ఇక్కడ 400 500 వచ్చింది. దీన్ని 24% ఎంత? లాస్ట్లో 16 రావాలి. 20% అంటే 100 వస్తుంది, బట్ ఇంక 4% 16 రావాలి. ఇక్కడ 6తో ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. సో 600 చూడండి, ఇక్కడ 700 పని కట్టండి. 700 దీంట్లో 120% అంటే 840. సో దీనికి 100 తగ్గించాం 600, దీనికి 100 తగ్గిస్తే 740. సో దీనిలో 24% అంటే 20% 120 అవుతుంది. 4% 24. 120 + 4 అంటే 144. 144 + 600 అంటే 744. సో ఎండింగ్ 4 రావాలి, బట్ ఇక్కడ 4 రావట్లేదు. కాబట్టి ఇలాంటివన్నీ స్ట్రైట్ అవే మనం ఎలిమినేషన్ చేయొచ్చు, క్విక్గా ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం, ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయగలిగాం. సో ఆప్షన్ 600 అనేది వచ్చింది. సో అర్థమెటిక్లో వన్ సింగిల్ టెక్నిక్ కెనాట్ బి అప్లికబుల్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. కొన్ని మనం లేమన్ టర్మ్స్లో మనం ఇంటికాడ ఎలా లెక్కలు వేసుకుంటాం అలా లెక్కలు వేసుకోవాలి. కొన్ని ఫార్ములా బేస్డ్ మీద వెళ్ళాలి, కొన్ని ఆప్షన్ ఎలిమినేషన్ బేస్డ్ మీద వెళ్ళాలి, కొన్ని ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ మీద వెళ్ళాలి. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద వెళ్ళాలి. ఒక ప్రాబ్లమ్ను ఒకేలా చేస్తామనడానికి కావద్దు. ఈ ప్రాబ్లమ్ని ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ వైపు గుండా వెళ్ళి చాలా తొందరగా చేసేస్తారు. కొందరు ఒకట్ల స్థానం నుండి నెంబర్ చూసి ఆ 24% లాస్ట్ 4% అనుకోండి, అది ఏ నెంబర్తో ఎండ్ అవుతుందో దాన్ని బట్టి చెక్ చేసుకొని ఎలిమినేషన్ చేసేస్తారు. అలా కాదు, ఇలాగ ఎక్స్ అనుకుంటాం, ఇలాగ అనుకుంటాం, వీళ్ళంతా చేస్తే అట్లీస్ట్ 3 to 4 minutes తినేస్తుంది ఇక్కడే. సో మనకు అది కాదు, ఇక్కడ ప్రాబ్లం చేయడం ఇంపార్టెంట్ కాదు, ప్రాబ్లం ఎంత తక్కువ టైంలో చేయగలిగామనేది ఇంపార్టెంట్. సో మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మనకాడ ఉన్న వెపన్స్ను వార్లో ఉపయోగించకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫ్యూటైల్. టోనీ పర్చేజెస్ 2 cars A and B at a total cost of 6,50,000. He sells car A at 20% profit, car B at 25% profit and get the same selling price for both the cars. ఇక్కడ కీ పాయింట్, సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఇచ్చాడు. సో వాట్ ఆర్ ద పర్చేజింగ్ ప్రైస్ ఆఫ్ కార్ ఏ అండ్ బి? సింపుల్ అండి ఇది. మీరు ఒకసారి పాజ్ చేసి చేయండి ఎంత టైంలో చేయగలరో. సో కార్ ఏ అండ్ కార్ బి. కార్ ఏ 20% ప్రాఫిట్కి అమ్మారు అంటే 5 6. కార్ బి 25% లాస్కి అమ్మారు అంటే 4 3. బట్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నారు. సో దీన్ని 2తో మల్టిప్లై చేయండి. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈ రేషియో 8:6 అవుతుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయ్యే కదా. దెన్ వాట్ ఆర్ ద పర్చేజింగ్ ప్రైస్ ఆఫ్ కార్ ఏ అండ్ బి?
పర్చేజింగ్ ప్రైస్ కార్ ఏ బి అంటే అంత 5:8 రేషియో. సో టోటల్ అంతా 6.5, ఇది 13 అంటే ఒక యూనిట్ ఎంత, ఒక యూనిట్ 50,000. సో 5 యూనిట్లు 2,50,000, 4 లక్షలు. సో ఇది ఆన్సర్. ఇక్కడ ఇది చెయ్యాలి. ఇక్కడ మనకు స్ట్రైకింగ్ అవ్వాల్సింది ఏంటంటే సేమ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు. సో సేమ్ సెల్లింగ్ ప్రైస్ మనం సేమ్ చేస్తాం. ఇప్పుడు ఒక రేషియోకి 2తో మల్టిప్లై చేసిన, 2తో డివైడ్ చేసిన రేషియో కెనాట్ బి చేంజ్డ్. సో వాట్ ఐ హ్యావ్ డన్ హియర్, ఐ హ్యావ్ మల్టిప్లైడ్ ద ఒరిజినల్ రేషియో విత్ 2. ఎందుకు చేశానంటే నాకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఇచ్చాడు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.